ఛానలుకి స్వాగతం. 2024 ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమిలోపు సింహరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఇలా బయటపడండి. భూమండలంలో ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అంటే మీకు పొంచి ఉన్న ఆ ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడాలో ఒక పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. కాబట్టి వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఏప్రిల్ 23వ తేదీన వచ్చేటటువంటి చైత్ర పౌర్ణమిలోపు వీరికి పొంచి ఉన్నటువంటి ఆ భారీ ప్రమాదం ఏంటి? ఆ భారీ ప్రమాదం నుండి ఏ విధంగా తప్పించుకోవాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. అలాగే ఈ సింహ రాశిలో జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా, ఏ సమస్య అయినా ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, తెలివితేటలు ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్య పెట్టరు. అలాగే వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వీరి జాతకంలో ఉంటుంది. అలాగే అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని కూడా సాధించగలుగుతారు. కానీ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. అలాగే ఈ సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తలపైన పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే పరిస్థితులు కూడా వీరి జాతకంలో ఉంటాయి. అలాగే వీరికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందకుండా ఎప్పుడూ విజయపథంలో నడవటానికే ఇష్టతను చూపిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది. దీనివల్ల అనేక చిక్కులను కూడా వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. అలాగే వీరికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. తమ కోపమే తమ శత్రువు అనే సామెత ఈ సింహరాశి వారికి బాగా సరిపోతుంది. అలాగే వీరిలో ఉన్నటువంటి ఒక చిత్రమైన గుణం ఏమిటంటే, వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని ఊరికే తప్పులు పట్టటం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవటం వీరికి అలవాటు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా కాని క్షమించే గుణం కూడా వీరికి ఉంటుంది. కానీ మోసం చేసే గుణం ఉన్నవారంటే మాత్రం ఈ సింహరాశి వారికి అస్సలు నచ్చదు. మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం ఈ సింహరాశి వారి యొక్క స్వభావం అస్సలు కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని,
అందరికంటే వీరే తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు ఈ సింహరాశి వారి యొక్క దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ సింహరాశివారు కీర్తి దాహం, ప్రచారకాంక్ష అను 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. అతి డాంబికత్వం, ఇతరులతో తమను తాము పొగిడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అను లక్షణాలు నిగ్రహించుకుంటే మాత్రం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అయితే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏప్రిల్ 23వ తేదీన చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఈ చైత్ర పౌర్ణమిలోపు సింహరాశి వారి యొక్క జీవితంలో వారికైతే భారీ ప్రమాదం పొంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కొక్కరికి వారి యొక్క పరిస్థితులను బట్టి, వారు చేసే పనులను బట్టి ఒక్కొక్క రకమైన ప్రమాదం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీ తోటి ఉద్యోగస్తులు మీపైన కొన్ని నిందలు, ఆరోపణలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు మానసికంగా ఎంతో కృంగిపోయే పరిస్థితిని తీసుకుని వస్తుంది. కాబట్టి ఎవరు ఎటువంటి కుట్రలు పన్నినా కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్య సాహసాలు మీకు ఉండాలి. అలాగే 10 మంది ముందు, మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరి ముందు మీరు ఎటువంటి తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడి నిరూపించుకోవాలి. అలాగే మీకు విరోధులుగా ఉన్నవారి పట్ల ఓ కన్నేసి ఉంచండి. అప్పుడే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో వారిని నమ్మి పూర్తి బాధ్యత వారికి అప్పగించి మీరు ఏది పట్టించుకోకపోవడం వల్ల మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని మీరు పూడ్చలేకపోతారు. ఆ విధమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగని అందరూ ఆ విధంగా కాదండి. మీ యొక్క గ్రహస్థితిని బట్టి, మీరు చేస్తున్న పనులను బట్టి మీకు ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గృహిణులకి ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి మీతో సఖ్యతగా మాట్లాడటం, అంటే 3వ వ్యక్తి గురించి మీ దగ్గర చర్చించడం, ఏదైనా ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయం ఉంటే కనుక మీరు కూడా వారితో చర్చించడం, ఆ విషయాన్ని తీసుకుని వెళ్లి ఆ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఇంకా వక్రీకరించి చెప్పటం, ఇటువంటి పనులు చేసి మీకు వారికి మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అందరి ముందు మిమ్మల్ని నెగిటివ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సింహరాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో మీకు సన్నిహితుల నుండి మద్దతు లభించినప్పటికీ మీ బంధువుల్లో ఎవరో ఒకరి ద్వారా మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పొరపాట్లు చేయకండి. మీ విదేశీయానం గురించి మీకు విరోధులుగా ఉన్నవారి వద్ద చర్చించకండి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు కూడా మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి మీ సన్నిహితులు, బంధువులు ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉంటారో వారితో చర్చించకపోవటమే ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశి వ్యక్తులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వారి వారి పరిస్థితులను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రమాదమైతే చైత్ర పౌర్ణమిలోపు, అంటే 2024 ఏప్రిల్ 23వ తేదీన వస్తున్నటువంటి చైత్ర పౌర్ణమిలోపు కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తి, చాకచక్యం, తెలివితేటలు అనేవి మీకు ఈ సమయంలో చాలా అవసరం. మీరు ధైర్యంతో ముందుకు అడుగు వేయలేకపోతే, అలాగే మీరు ఏదైనా తప్పు చేయకపోయినా నిందలు, ఆరోపణలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ధైర్యంగా మాట్లాడకపోతే మాత్రం అనేక రకాల చిక్కులను మీరు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే సింహరాశి వారు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. అలాగే సూర్య మంత్రాలను కూడా జపించండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు పేదలకు దానం చేయండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ శక్తి అనుసారం ఎవరికి ఏం సహాయం చేసినా కానీ దానికి రెట్టింపు ఫలితం ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని బయటకు పడవేస్తాడు. ముఖ్యంగా సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. మీకు పొంచి ఉన్న ఈ ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. చూశారు కదండి, ఏప్రిల్ 23వ తేదీన వస్తున్నటువంటి చైత్ర పౌర్ణమిలోపు సింహరాశి వారికి పొంచి ఉన్నటువంటి భారీ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు, అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది,
ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.